హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారి 'సౌగంధి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఛీ! అవేం మాటలు అంది సౌగంధి. లక్ష్మి ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఒక్కసారి చూస్తే ఈమెకసలు భర్త పోయిన దుఃఖం ఉందా అనిపిస్తుంది. అలాంటిది ఇలా బేలగా అవటం చూసి ఆశ్చర్యం వేసింది. ఏమో సౌ, మా వారు అలా పోతారని నేను అనుకున్నానా? వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చారు. ఏడాది మీద 2 నెలల తర్వాత మళ్ళీ కలవబోతున్నాం. ఆ రోజు ఎలా ఎదురు చూశానో అణువణువు ఆయన కోసం తపించిపోతున్నట్టే రాక కోసం చూశాను. యాక్సిడెంట్‌లో పోయారని ఫోనొచ్చింది. నా స్థితి ఆలోచించు. వారం రోజుల తర్వాత డెడ్ బాడీ తీసుకొచ్చారు. నన్ను మా నాన్న సరిగ్గా చూడనేలేదు. ఆతృత పడిపోతున్న వాడిలా శ్మశానానికి తీసుకెళ్ళిపోయారు. చిత్రమేంటంటే ఆయన బోర్డర్స్‌లో ఉన్నప్పుడు పోలేదు. ఇంటికి వస్తూ టాక్సీ యాక్సిడెంట్‌కి గురైపోయారు. మృత్యువు ఎప్పుడు ఎవరికి వ్రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం కదా! ఆయన మిలిటరీ ఉద్యోగం అన్నావు గదా లక్ష్మి! మీరు ఎప్పుడూ కలిసి ఉండేవారా మరి? కుతూహలంగా అడిగింది సౌగంధి. లక్ష్మి తల తిప్పింది. అదేం రాతో మా పెళ్ళైన వారం రోజులకే ఆయన సరిహద్దులకు వెళ్ళిపోవాల్సొచ్చింది. తర్వాత 6 నెలలకి 1, 2 రోజులు బొంబాయి మీదుగా వెళ్తున్నామని టెలిగ్రామ్ ఇస్తే నేను పరిగెత్తాను. అక్కడ 2 రాత్రిళ్ళు. అప్పుడే మా బాబు కడుపున పడ్డాడు. బాబు పుట్టిన తర్వాత మూడో నెలకి చూశారాయన. మా పిన్నత్త గారు ఎప్పుడూ అనేది, మీ వాడి తండ్రి అంటే ఇక ఆ ఫోటో అనేస్తాడేమోనని. తర్వాత 4 నెలలు కలిసే ఉన్నాం. లక్ష్మి కళ్ళల్లో ఓ సుందర స్వప్నం చూస్తున్నట్లుగా తాదాత్మ్యంతో ఉన్నాయి. ఈసారి వెళ్లారు. మళ్ళీ పాప పురిటి రోజులకి తిరిగి వచ్చేశారు. బాబు కంటే పాప అదృష్టవంతురాలనుకున్నాం. భూమి మీద పడి కళ్ళు తెరవగానే తండ్రి ఎత్తుకున్నాడు. ఆ తర్వాత 3 నెలలు సెలవు. అదే ఆఖరిసారి చూడటం. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. లక్ష్మి నీకిప్పుడు బాధ వేయదా? ఎందుకు వేయదు? కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. ఒక్కోసారి జీవితమంతా వృధా అని దిగులు వేస్తుందా? వేస్తుంది. కానీ అప్పుడు ఆలోచనలు మానేసి పిల్లల గురించి ఆలోచిస్తాను. నేను ఒంటరిదాన్ని కాను. చెల్లాంటి 2 పిల్లలున్నారు. కాలక్షేపంగానూ ఉంటుంది. ఆర్థికంగానూ ఆధారం ఉంటుందనే నా కోసం ఏదైనా ఒకటి ప్రారంభించాలని అనుకున్నాను. లక్ష్మి, మీ ఆయన గుర్తుకు వస్తే ఎలా ఉంటుంది? ఏమిటో సౌ, నాకసలు ఆయన చచ్చిపోయినట్టే అనిపించదు. ఇంకా ఎప్పుడో వస్తారని ఆశ. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి అసలు మేము కలిసి ఉన్నదెక్కడ? ఎప్పుడూ ఒకరికొకరు దూరంగానే ఉన్నాం. ఎప్పుడూ ఆయన కోసం ఎదురు చూడడమే. భగవంతుడు అది ఒకందుకు మంచే చేశాడు అని ఇప్పుడే అనిపిస్తోంది. ఆయన ఎప్పుడో వస్తారు. రాకపోతే నేనే వెళ్తాను అనుకుంటాను. ఇక రారు అనుకుంటే గుండె గుబేలమంటుంది. బ్రతకలేను. ఈ పిల్లల్ని పెంచలేను కూడా. ఏమిటో ఈ మాటలు వస్తే పాత సొద మాట్లాడేస్తాను. ఆలస్యమవుతుంది. నీకు వంట చేసి త్వరగా భోజనాన్ని పెట్టేస్తాను అంటూ లేచి వెళ్ళిపోయింది. సౌగంధి అలాగే కూర్చుంది. ఎప్పుడూ ఒకరికొకరు దూరంగా ఉన్నాం. ఎప్పుడూ ఆయన కోసం ఎదురు చూడడమే. ఒక రకంగా తను, వత్సల కూడా అంతే కదా! ఇక వత్సలకి తను దూరంగా ఉండదు. తను పొరపాటు చేస్తోంది అనిపిస్తోంది. ఈసారి వత్సలతో ఈ విషయం మాట్లాడేయాలి. ఇంతలో బయట వరండాలోంచి లక్ష్మి అని నాజూకైన గొంతు వినిపించింది. లక్ష్మి పలకలేదు. సౌగంధి ఎవరా అని చూచే లోపలే అడుగుల చప్పుడు దగ్గరగా వినిపించింది. గుమ్మానికి ఉన్న పరదా తొలగించుకుని ఒక అమ్మాయి లోపలికొచ్చింది. మంచం మీద దిండు ఆనుకున్న సౌగంధిని చూడగానే హలో అంటూ చిరునవ్వుతో పలకరించింది. సౌగంధి ఎవరా అని చూస్తుండగానే ఆ అమ్మాయి లోపలికొచ్చింది. సరాసరి వెళ్లి బ్యాగ్ తెరిచి తాళం చెవులు తీసి బీరువా తెరిచి అందులో లాకర్‌లో ఉన్న డబ్బు తీసి బ్యాగ్‌లో పెట్టమని బీరువా తాళం వేస్తూ ఆశ్చర్యంగా చూస్తున్న సౌగంధితో, నేను దొంగని కాదండి. వత్సల్ పంపిస్తే వచ్చాను. బై ది బై నేను మీకు తెలియదుగా, నా పేరు రంగనాయకి. అందరూ నన్ను నాయకి అంటారు. నేను వత్సల్‌కి ఫ్రెండ్‌ని. అందరిలా ఆరిందాల వస్తాను అనేసి వెళ్ళిపోయింది. సుమారు 18 సంవత్సరాల పైనే ఉంటాయి. సన్నగా, ఎర్రగా, బంగారు తీగలాగా లాగుంది. మనిషి మాటకారే. నడక కూడా చురుకే. చెంగున గుమ్మం దాటి వెళ్ళింది. లక్ష్మి వస్తే అడిగింది. లక్ష్మి, ఎవరీ అమ్మాయి? నాయకి అని దేశాయి గారి ఆఖరి అమ్మాయి. వత్సల దగ్గర చాలా చనువుంది అంది. సౌగంధికి చాలా కోపం వచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత వత్సల్ వచ్చాడు. అతను రాగానే సరాసరి ముందు సౌగంధి గదిలోకొచ్చాడు. సౌ అని పిలిచాడు. సౌగంధి కోపంతో మేలుకుని ఉండి కూడా పలకలేదు. అతను భోజనానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి సౌగంధి పుస్తకం చదువుకుంటోంది. అతను ఆశ్చర్యంగా అడిగాడు. ఇదేమిటి? ఇంతకు ముందు పిలిస్తే పలకలేదు. మంచి నిద్ర పట్టిందనుకున్నాను. నిద్ర రాలేదు. నేనే కళ్ళు మూసుకున్నాను. ఏమిటి అలా ఉన్నావు? ఏమైంది? అడిగాడు. చాలా చిరాగ్గా ఉంది. అత్తయ్య పోయిన తర్వాత ఈ ఇంటిని నువ్వు సత్రం చేశావని నాకు తెలియదులే. అతను చకితుడైనట్టుగా చూస్తూ సత్రమా? అన్నాడు అర్థం కానట్టు చూస్తూ. అవును, సత్రం కాకపోతే ఇంకేమిటి? ఇంత క్రితం ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి సరాసరి వచ్చి నేను ఈ గదిలో ఉన్నానని కూడా లేకుండా వెళ్ళి బీరువా తెరిచి డబ్బు తీసుకెళ్ళింది. ఓ నాయకి సంగతా నువ్వు చెప్పేది? నేనే తెమ్మన్నాను.
ఆ చనువే నాకు అర్థం కావటం లేదు. నువ్వు అంతగా కావాలంటే ఆ బీరువా తీసుకెళ్ళి నీ గదిలో పెట్టుకో. అంతేగాని నా గది సత్రం చేయొద్దు. వత్సల్ చిరునవ్వుతో చూశాడు. అవును మరి ఆయన వారు ఇంట్లో లేకపోతే ఇల్లు సత్రమే అవుతుంది. కావాలనుకున్న వాళ్ళ దగ్గరుండి జాగ్రత్త చేసుకోవాలి. ఆ అమ్మాయి నీ ఫ్రెండ్ అని చాలా గొప్పగా చెప్తోంది. అతను వెళ్ళబోతూ ఆగి అన్నాడు. నీకు ఈర్ష్య? ఒక సెకను ఆగి అన్నాడు. నన్ను వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావుగా! నీకెందుకు ఈర్ష్య? వత్సల సౌగంధి దిండు తీసి గిరాట్ కొట్టింది. అది అతనికి తగల్లేదు. కాళ్ళ దగ్గర పడింది. ఇంతలో లక్ష్మొచ్చింది. ఏమిటి? అంది ఇద్దరిని చూస్తూ. ఏం లేదు. వత్సల దిండు తెచ్చి సౌగంధి తల కింద అమర్చి వెళ్ళిపోయాడు. నన్ను వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావుగా! నీకెందుకు ఈర్ష్య? అవును మరి. ఆయన వారు ఇంట్లో లేకపోతే ఇల్లు సత్రమే అవుతుంది. వత్సల్ అన్న మాటలే సౌగంధి చెవుల్లో మారుమోగసాగాయి. ఎప్పుడూ ఇంతే. తను ఎప్పుడైతే అతనితో బాగా మాట్లాడాలని, చాలా కృతజ్ఞత తెలియపరచాలని అనుకుంటుందో అప్పుడే ఏదో ఒక తగాదా వస్తుంది. సౌగంధి దిండులో తలదాచుకుని ఏడవసాగింది. నేను పరీక్ష తప్పటంతో వత్సలకి లోకువైపోయాను. అవును అన్నాను. ఈ రోజు నేనే అన్నాను. ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఆ రోజు నేనే అన్నాను. ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని. నేనేం మర్చిపోలేదు. కానీ నేను అన్న ఉద్దేశ్యం ఏమిటి? అతను సుఖంగా ఉండాలి కదా! ఎవరినైనా పెళ్లి చేసుకోమని భారీగా ఇంటికి తెచ్చుకోమన్నాను గానీ, ఇలా అడ్డమైన వాళ్ళకి ఇంటి బీరువా తాళం చెవులు ఇమ్మన్నానా? బాగా రోషం వచ్చేసింది. అనుకోని అతని ఇష్టం అతని ఇష్టం వచ్చినట్టు అనుకోని నాకేం నేను లక్ష్యపెట్టను. ఇంతలో ఎవరో భుజాలు పట్టుకున్నారు. సౌ ఏమిటిది? వత్సలు పిలుస్తున్నాడు. ఏమైంది? చేతులు విదిలించేసింది. ఏడుపు ఇంకా వచ్చేస్తోంది. అతను బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. ఎందుకింత బాధపడుతున్నావు? నన్ను వదులు అరిచింది. ఉష్! లక్ష్మి లేచిందంటే ఏమిటో గొడవ అనుకుంటుంది. సౌగంధి ఏడుపు బలవంతంగా ఆపుకుంది. అతన్ని విదిలించేసింది. అతనికి అందకుండా పక్క మీద దూరంగా జరిగింది. చూడు, ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎందుకో చాలా అనవసరంగా బాధపడుతున్నావు. ఒకసారి, 2 సార్లు కాదు. ఇప్పటికి 1,00,000 సార్లు అడిగాను. నీ మనసులో ఆ భయం ఏమిటో చెప్పు మరి సౌ. ప్లీజ్ ఇప్పుడైనా చెప్పు. నువ్వు ఎందుకో నాతో ఆనందంగా ఉండలేకపోతున్నావు. ఏమిటి నీ భయం? నాకేం భయం లేదు. పోనీ ఏదైనా సందేహమా? ఆ! అవును. అతను హఠాత్తుగా మంచం మీదకి ముందుకు జరిగి సౌగంధిని పట్టుకున్నాడు. ఏమిటది? చెప్పు. చెప్పను. చెప్పి తీరాలి. ఈ రోజు నిన్ను వదలను. నేను చెప్పను. చెప్పు. అతని చేతులు ఆమె భుజాల్ని కదలకుండా బంధించాయి. అతని ముఖం ఆవేశంగా ఉంది. ఈ ముసుగులో గుద్దులాట వదిలేయి. నీ సందేహం ఏమిటో చెప్పు. చెప్పు. నీకు నాకు పడదు. అతను హతాశుడైనట్టు ఒక్క క్షణం ఆగాడు. ఎందుకలా అనుకుంటున్నావు? మనిద్దరి మధ్య పెద్ద అగాధం ఉంది. ఏమిటది? నీకు చదువు లేదు. నాకు చదువుంది. నువ్వు పల్లెటూరి గబ్బిలంలా ఈ ఊరు వదిలి వస్తే ఎందుకు పనికిరావు. నేను ఈ ఊర్లో ఉండను. మనిద్దరికీ కుదరదు. అప్పుడు చెప్పానని ఇందాక నన్ను దెప్పావు చూడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. నువ్వెవరినైనా చూసి పెళ్లి చేసుకో. ఆ నాయకి అయితే మరీ బాగుంటుంది. సౌగంధి చెంప చెళ్ళుమంది. చెంప పట్టుకుని షాక్ తిన్న దానిలాగా చూస్తోంది. దెబ్బ తగిలిన దానికంటే అతను తన మీద చేయి చేసుకున్నాడు. రోషక సాయిత నేత్రాలు మెల్లగా ఇసుపులింగాలు వెదజల్లినట్టే ఎర్రబడినాయి. అతన్ని కొట్టడానికి మీద కలబడిపోయింది. వత్సల్ ఆపాడు. ఆమెది ఒక ఉప్పెనలాంటి వేగం. అతను దాని నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. తన 2 చేతులతో ఆమె చేతుల్ని బంధించాలని చూశాడు. కానీ చేతులు విడిపోగా అతని జుట్టు పట్టుకుంది. కొట్టబోతుంటే ఎలాగో తప్పించుకున్నాడు. అతనికి హఠాత్తుగా చిన్నప్పుడు ఆటల్లో కొట్టుకుని ఇద్దరూ కలబడటం గుర్తుకొచ్చింది. నన్ను కొడతావా? నీకెంత ధైర్యం? శివంగిలా అంటుండగానే సౌగంధికి ఏడుపొచ్చేసింది. అప్పటికే అతను ఆమె తలని గుండెల మీద బిగించి కదలకుండా అదిమి పట్టుకున్నాడు. సారీ. అతని మాటలు ఆంతర్యపు లోతుల్లోంచి ఆవేదన ఎగజిమ్ముతున్నట్టుగా ఉన్నాయి. హఠాత్తుగా అతను ఆమె ముఖాన్ని తన మొహం దగ్గరికి పట్టుకున్నాడు. నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను. నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. ప్లీజ్ అతని గొంతు గద్గదికంగా అయింది. హఠాత్తుగా సౌగంధి ముఖం దగ్గరకు లాక్కుని కళ్ళ మీద, నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఆవేశంగా అన్నాడు. నేనిక ఎక్కడికి వెళ్ళలేను. ముహూర్తం లేదు, ఏమీ లేదు. గుళ్ళో అయినా సరే పెళ్లి చేసుకుందాం. సౌగంధి ఏదో అనబోయింది. అతని పెదవులు ఆమె పెదవుల్ని మూసేసినాయి. ఇక మాట్లాడనీయలేదు. కిటికీలో నుంచి వెన్నెల వస్తుంటే ఆకాశంలో మబ్బు తునక ఒకటి అడ్డుపడి వెనక్కి రాగింది. ఇది ఫ్రెండ్స్. పెద్దన విశ్లేషణ గారి సౌగంధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.